రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది కాదు, కొన్ని వందల మంది కాదు, కొన్ని లక్షల మంది సఫర్ అవుతున్న సమస్య చెప్తున్నాను నేను. 10th క్లాస్లో పాస్ అవుతున్నారు, లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకని? వాళ్ళ స్థాయి ఏంటి, కెపాసిటీ ఏంటి? వాళ్ళ కెపాసిటీ అంటే నా ఉద్దేశం క్యాపబిలిటీస్, అలానే ఇంట్రెస్ట్, ఇవన్నీ అంచనా వేసుకోకుండా ఇంటర్లో గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అది చెయ్యొద్దు తమ్ముళ్ళు, మీ బ్రదర్గా చెప్తున్నానమ్మా, ఆ పని మీరు చెయ్యొద్దురా. సో మీ కెపాసిటీ ఏంటో తెలుసుకోండి, దాన్ని బట్టే గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఏపీలో కానీ తెలంగాణలో కానీ అసలు ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఒక్కో రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? సుమారుగా ఒక్కో రాష్ట్రంలో 50,000 స్కూల్స్ ఉన్నాయి మేడం, 50,000 స్కూల్స్ ఉన్నాయి. మరి ఒక్కో రాష్ట్రానికి ఏపీ కానీ తెలంగాణ కానీ ఎంబీబీఎస్లో సుమారుగా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ వస్తున్నాయి? ఒక్కో రాష్ట్రానికి ఎంబీబీఎస్లో సుమారుగా 5,000 సీట్లు కూడా రావట్లేదు మేడం. సుమారుగా 5,000 వస్తున్నాయి అనుకోండి, 5,000 సీట్స్ వస్తున్నాయి అనుకోండి. సో 50,000 స్కూల్స్, 5,000 సీట్స్ అంటే ప్రతి 10 స్కూల్కి కలిపి ఒక సీట్ మేడం. ప్రతి 10 మంది విద్యార్థులు కలిపి ఒక సీట్ కాదు, ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్.